ఆషాఢశుద్ధ పంచమిని స్కంద పంచమి అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి చప్పిడి పిండిని రాత్రి గాని పగలు గాని స్వీకరించి స్కందుణ్ణి అర్చించాలి అని భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. షష్ఠితో కూడిన పంచమి తిథి కూడా చాలా ప్రాశస్తమైందని స్కాందము భవిష్యత్ పురాణాల్లో చెప్పబడింది. ఆషాఢశుద్ధ షష్ఠిని కుమార షష్ఠి అంటారు. ఈ రోజున కుమారస్వామిని అర్చించటం వల్ల సకల సంపదలు అభివృద్ధి పొందుతారు అని వరాహ పురాణంలో చెప్పబడింది. ఏ మాసంలో అయినా షష్ఠి తిథి సుబ్రహ్మణ్యునకు చాలా ప్రీతికరమైనది అయినప్పటికీ ప్రత్యేకించి ఆషాఢ మాసంలో వచ్చే పంచమి షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన నాగదోషాలను తొలగించి స్వామివారి అనుగ్రహాన్ని మరింత విశేషంగా కలుగజేస్తుంది. గర్భధారణ ఆలస్యమవుతున్న వారు, గర్భధారణలో వైఫల్యం చెందుతున్నవారు, సంతానోత్పత్తి సమస్యలు ఉన్నవారు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు కూడా ఈ 2 రోజులు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.